దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రవచన వాక్యము మీ కొరకు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను బయలుపరుస్తాను. మన జీవితంలో సమస్యల గుండా, వేదన, దుఃఖం గుండా మనం వెళ్తున్నటువంటి సమయంలో మనము సాధారణంగా చేసేది ఏంటంటే మనుషులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. దేవుని వైపు జవాబిచ్చేటువంటి దేవుని వైపు మనం చూడం. కానీ దేవుడు ఏమంటున్నట్టే, నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. నీకు అంటే నీకేదైనా సమస్య ఉంటే దేవునికి నువ్వు తెలియజేసినప్పుడు దేవుడు ఆ సమస్య నుండి విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ప్రార్థించే మనసు నీకుంటే జవాబిచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నాకు మొరపెడితే నేను నీకు విడిపిస్తాను, సమస్యల నుండి విడిపిస్తాను, దుఃఖం నుండి విడిపిస్తాను, బాధ నుండి విడిపిస్తాను, అనారోగ్యం నుండి విడిపిస్తాను, ప్రతి సమస్య నుండి నేను విడిపిస్తానంట. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. దేవుడు ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము సరి చేసుకోవాల్సినటువంటి సమయంలో దేవుని పాదాల చెందకు మనం ఎప్పుడైతే వెళ్తామో, ప్రార్థన చేస్తామో, దేవుడు మనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎవరైనా చెప్పుకోలేని సమస్యతో ఉంటే ప్రభా, వారిని అందరినీ కూడా మీరు సమస్యల నుండి విడిపించి మనం ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీకు మొరపెట్టేటువంటి ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మాపై కుమ్మరించండి. ప్రభు యేసయ్య, సమస్యల నుండి విడిపించండి. మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కన్నిటిని తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారితో మీరు మాట్లాడి ఈ వాక్కును పంపి వారిని బాగు చేయమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.